నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వైసీపీ క్యాడర్ని పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, పిఏసీ మీటింగ్. అయితే ఈ మీటింగ్కి సంబంధించినటువంటి అనేక అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. దాంతోపాటుగా ఆయన ఈ మీటింగ్ అటెండ్ అవుతూ సింధూర బొట్టు పెట్టిన దాన్ని, ఆ బొట్టుకు సంబంధించి బయట ఒక పెద్ద చర్చ జరుగుతోంది. ఈ అంశం గురించి కూడా మనతో మాట్లాడడానికి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో ఓవరాల్గా పిఏసీ మీటింగ్ యొక్క తాత్పర్యం ఏంటి, అసలు ఆ బొట్టు ఇష్యూ కూడా ఉంది. ఫస్ట్ పిఏసీ మీటింగ్ గురించి ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. పిఎస్సి మీటింగ్లో ఆయన నిన్న చర్చించిన అన్ని అంశాల కన్నా ప్రాథమిక అంశం ఏంటంటే కార్యకర్తల్ని, నాయకుల్ని, వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంటారా. గతంలో లోకేష్ గారు ఏమో రెడ్ బుక్ అన్నారు, దానికి ధీటుగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ డిజిటల్ యాప్ ఒకటి లాంచ్ చేస్తాను, దాంట్లో ఇవన్నీ అక్యుములేషన్ ఒక లైబ్రరీ తయారవుతుంది. ఎవరెవరు ఏ కార్యకర్త ఏ లెవెల్లో ఇబ్బంది పడ్డాడో, లేకపోతే ఏ నాయకుడు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులు ఏ విధంగా చేశారన్నది ఒక లైబ్రరీ కింద తయారవుతుంది అన్న కాన్సెప్ట్లో డిజిటల్ యాప్ లాంచ్ చేసిస్తాను మీ అందరికీ అని చెప్పాడు ఆయన. అంటే దీని సారాంశం ఏంటంటే, ఒక వెంజెంట్ ఆఫ్ పాలిటిక్స్కి అందరూ తెరలైపోయారు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు ఈ సంవత్సర కాలం అయిన తర్వాత కూడా ఇంకా ఆగకుండా ఇదే ప్రభుత్వం ఇదే ధోరణిని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఇంకా బుల్డోస్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది ఖచ్చితంగా అవతల ఇప్పుడు పిల్లిని లోపల రూమ్లో వేసి కొడితే ఏమవుద్ది, ఒక పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా తిరగబడుతుంది. అదే జరుగుతుంది ఇప్పుడు వాళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి టాటాగా దొరికిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసేస్తారు, మాట్లాడితే కేసులు పెడతారు. ఇవన్నీ తెలిసిపోతున్నప్పుడు ఏమవుతుంది, సరే టైం వచ్చి మన టైం వచ్చేదాకా వెయిట్ చేయాలి కదా. వెయిట్ చేసే దగ్గర ఏమవుతుంది, రోజు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లివర్ చాడీ 1, చాడీ 2, చాడీ టీ అలా 10 చాడీలు చెప్పుకుని వచ్చారు అనుకోండి, ఆయన ఎక్కడ రాసుకుంటాడు? దీని బదులు ఎక్కడ ఇష్యూని అక్కడే నియోజకవర్గాల వారిగా లేకపోతే ఎక్కడ ఉన్నాడు. న్యూస్ రిలేటెడ్గా బయట పడుతూనే ఉన్నాయి కదా సార్ ఎక్కడో దగ్గర. ఇప్పుడు అవన్నీ ఎక్కడికైనా ఎవరి వల్ల అవుతుంది? ఇప్పుడు ఇవాళ నేను న్యూస్ ఇవాళ ఏటవుతుంది, ఒక పేపర్లో చదువుతావు, నెక్స్ట్ డే పకోడీళ్ళకి అమ్మే ఆ పేపర్లు చుట్టుకుంటావు, అలా 5 సంవత్సరాల తర్వాత పకోడీ నీ దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే వార్త అంటే పడేస్తా, అంతే కదా. కానీ ఇదే ఒక స్టోరేజ్ ఉందనుకో, రెడ్ బుక్లో అదే చేయడు కదా ఆయన. నియోజకవర్గాల వారీగా పాదయాత్ర చేసుకుంటే అక్కడ ప్రతి ఇష్యూని నోట్ చేసుకుని అక్కడ ఎవడెవడు ఏ నాయకుడు అల్లరి పెట్టాడు, ఏ అధికారి అల్లరి పెట్టాడు అవన్నీ రాసుకుని ఇప్పుడు అందరికీ సినిమా చూపిస్తుంది ఆయన. మరి ఇదే పని డిజిటల్ లైబ్రరీలో అప్లోడ్ అయింది అనుకోండి, అంటే ప్రశ్నించడానికి ఉంటుందా ఫర్దర్ ఎప్పుడైనా? ఇందులో ప్రశ్న ఏం లేదు, తగడం బగడమే. ఇవాళ తగడం ఇల్లంటే వాళ్ళు బగడం చూపిస్తారు. అప్పుడు లోకల్ ఫ్రిక్షన్స్ ఎక్కువైతే సమండి అంతే. ఎవడో చెప్పాడు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీహార్ అయిపోయిందని, చేసి చూపిస్తున్నారు. ఇది వీళ్ళు గొప్పతనాలు, అంతకని ఇంకెళ్ళి మనం ఏం చేయలేమండి దాంట్లో. ఇప్పుడు నన్ను ఇవాళ కొట్టేసి వెళ్ళిపోతే నేను కడుపులో పెట్టుకుని ఉంటాను, కానీ అయ్య బాబోయ్ గాంధీ గారు ఎప్పుడో చచ్చిపోయాడు. గాంధీ గారు చచ్చిపోయిన తర్వాత ఇంకా గాంధీ గారు బతుకున్నారు అదే భావాలు అన్నాడు, నాకైతే ఆవిడ కనబట్టలేదు. అందులో ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు అయితే ఎంతసేపు ఆ గాంధీ నెహ్రూని ఈ అవహేళన చేసారు కదా, వీళ్ళు తెల్లారిపోతాం. అంత మహానుభావ జాతిపిత కింద కొలిచే మనల్ని తీసుకెళ్ళి స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ని పెట్టాడు ఆ దేవుళ్ళు అటు మనిషిని. ఏంటి చెప్పాలి, చీపురు పట్టుకున్నాడు గాంధీ కనబడుతుండే మీకు చేత. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, ఆవు గట్టుని మేస్తే దూడలి చేలో మేయదండి, అదే పని జరుగుతుంది. జరుగుబాటు అంత సుఖం లేదు, జరిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే అవతలాడు ఎన్నాళ్ళు కూర్చుంటాడు. కార్యకర్తలకి క్యాడర్కి ధైర్యం ఇవ్వాలి కదా. ఏ రోజు రిస్ట్రిక్షనే, రోజు సావే. కూర్చుంటే ప్రాబ్లం, నిలబడితే ప్రాబ్లం. మరి ఈ పిఎస్సి అంటే వాళ్ళు పార్టీలో ఇంపార్టెంట్ పర్సన్సే కదా, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, నెక్స్ట్ అడ్వైజరీ కమిటీలో ఉన్న వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి రేపు పొద్దున మన ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఇట్లా ఉండబోతున్నాయి. దేశమే ప్రణాళికాబద్ధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ప్రణాళికలు వేసుకుంటూ అలా ముందుకెళ్ళింది. పార్టీ కూడా 4 ఏళ్ళకి ప్రణాళిక వేసుకుని మనం సప్రెషన్ అధిగమించాలంటే కొంచెం తగ్గింది. మనం ఏం చేయాలంటే ఆ కోపాన్ని వేరే విధంగా వెంట చేద్దాం, వేరే విధంగా ఛానలైజ్ చేద్దాం. లెట్స్ హ్యావ్ పేషెన్స్ ఎక్కువ పెంచుకోవాలా. 4 ఏళ్ళు మనం మనల్ని విచక్షణని కోల్పోతే మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితి. ఇవన్నీ చెప్తారు కదా, చెప్పకుండా ఉంటాడే. అంటే ప్రతిపక్షం నోరు నొక్కేస్తున్నారనేదా ఈ యాప్ యొక్క అంతర్యం? ఖచ్చితంగా. జస్ట్ లైక్ ఆ జెర్సీ సినిమా చూసావా, అందరూ ఏముంది, బడబాగ్ని అంతా దాచుకుంటాడు. సెలెక్ట్ అయిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళి గట్టిగా అరుస్తాడు. ఎందుకు అరుస్తాడు? హీ హ్యాస్ టు వెంట్ అవుట్. ఎక్కడితో వెంట్ అవుట్ కావాలి కదా. రైట్. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సింధూరం బొట్టు గురించి కూడా పెద్ద కాంట్రవర్సీ చేస్తున్నారు సార్. ప్రధానంగా ప్రతిపక్షం అవనివ్వండి, కొంతమంది అంటే ఎందుకు సడన్గా పెట్టుకొచ్చారు ఆయన ఈ బొట్టు అనేది? మీకు అనితమ్మ గారు గ్యాప్ కొన్నారు. లాస్ట్ టైం టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు ఆవిడకి. ఇస్తే పాపం ఆవిడ క్రిస్టియానిటీని అవలంబిస్తారని చెప్పి, బైబిల్ అది ఉంటుంది కార్లు అని చెప్పి ఆవిడకి బోర్డు మెంబర్షిప్ క్యాన్సిల్ చేశారు. ఇది సెక్యులర్ దేశం అండి సార్. మీకు 2 విషయాలు చెప్తాను. సెక్యులర్ దేశంలో నేను చర్చికి వెళ్ళి ప్రే చేయొద్దని నాకు ఎక్కడ చెప్పలేదు, అలాగే మసీద్కి వెళ్ళి నమాజ్ చదవద్దని ఎక్కడ చెప్పలేదు. కానీ నేను వెళ్ళి గుడికి వెళ్ళి రోజు దండం పెట్టుకుని బొట్టు పెట్టుకు వస్తానని చెప్పి
ఆ రెండు మతాలని గౌరవించొద్దని ఎవడు చెప్పలేదు కదా. భారతదేశ ఔన్నత్యం ఇవన్నీ తిరుపతిలో కూడా నేను ముస్లిం అనుకోండి, నేను డిక్లరేషన్ ఇచ్చి నేను భగవంతుని నమ్ముతానని చెప్పే దేశంలో పుట్టినందుకు మనం గర్వపడాలి. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, లేదా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎక్కడికైనా వెళ్తే ఆ దర్గా నుంచి తీసుకొచ్చి ఆయనకి మణికట్టు కడతారు, తెలుసు కదా. తెలుసు కదా మీకు. కేసీఆర్ గారు కదా కట్టుకుందే బయటికి రారు. ఎవరది? ముస్లిం సమాజం గౌరవించేది, అది ఒక రక్ష అది. సో అట్లా రాజకీయ నాయకులు గుడికి వెళ్తే భారతదేశంలో ఒక రేరెస్ట్ ఫినామినా తెలుసా, స్వామివారికి నెక్స్ట్ ఒంటిమెట్లో స్వామివారికి రాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించే అంత అదృష్టం ఇద్దరికే వచ్చింది, తండ్రి కొడుకు రాజశేఖర రెడ్డి గారికి. రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్పుడు ఇదే బాధ కదా, ఇంట్లో విజయమ్మ గారు స్వామివారి ఫోటో బయట పడేశారని. ఇవన్నీ టాగునింతలే. ఈ నెగిటివ్ నెరేషన్స్తో ఆయన ఎంత బదనాం చేయాలన్న దాంట్లోనే ఉండేవారు అప్పుడు. సపరేట్గా సెట్ ఆయన ఏమో ఏకంగా స్వామివారి ప్రసాదం ఫస్ట్ తీసుకొస్తే ఎంత ప్రశాంతంగా ఎంత చక్కగా తిన్నాడు. ఎన్ని వీడియోలు ఉన్నాయి రాజశేఖర రెడ్డి గారు తిన్నవి. ఈయన ప్రసాదమే తిండు. ముందు ఎలా చెప్తారు, అక్షింతలు దులిపేసుకుంటాడు. ఆ ఫోటోలు కంపారిజన్స్ ఇచ్చారు కదా అందరూ, ఎంత చక్కగా ఆయన ప్రసాదం తిన్నాడు, అన్ని ప్రసాదాలు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బయట ప్రసాదాలు పడేశారట. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానంగా ఓట్ బ్యాంక్ అనేది ఒకటి క్రిస్టియన్ కమ్యూనిటీ అండ్ ముస్లిం కమ్యూనిటీ అనేది ఒకటి ఉంది. ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటుంది, వాళ్ళు ఫస్ట్ కన్వర్ట్ అయిన తర్వాత క్రిస్టియన్స్ అవుతారు, కొంతమంది బోర్న్ క్రిస్టియన్స్ ఉంటారు. అంటే ఆయన ఏ విధంగా దేవుణ్ణి కొలుస్తున్నాడు, లేకపోతే సాంప్రదాయాలు ఎలా పాటిస్తున్నాడు అవన్నీ మాడకుండా క్రిస్టియన్ అంటే ఏంటది సార్. ఆయన చాలా వరకు బైబిల్ చదువుతాడని ప్రస్తావించిన టైంలో అంతా మోస్ట్లీ ఓన్ చేసుకున్నారు దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారిని. తప్పేమో సార్. ఇప్పుడు నేను అంటుంది, నేను నమాజ్ చదువుతాను, మొమ్మాట లేకుండా చెప్తున్నాను, రోజా చేస్తాను. మా ఫ్రెండ్స్ అందరిని అడగండి, నేను మొమ్మాట లేకుండా చెప్తున్నాను, రోజా ఖచ్చితంగా చేస్తాను. కానీ నాకు ఏ రోజు నేను హిందూ కాదనో లేకపోతే ముస్లిం అనో ఏం మాట్లాడలేదే ఎవరను. ఐ బిలీవ్ గాడ్. ఆయన ఏ రూపంలో ఉన్నాడో నాకేం తెలుసు. అయినో సార్ మీ దగ్గర దుర్గమ్మ కుంకుమ కూడా ఉంటుంది. అయినో ఖచ్చితంగానండి దేవుణ్ణి నమ్మాలి. ఆయన ఏ రూపంలో ఉన్నాడో, అలా రూపంలో ఉండొచ్చు, యేసు ప్రభు రూపంలో ఉండొచ్చు, లేకపోతే మన స్వామివారి రూపంలో ఉండొచ్చు. దానికి ఏ రూపం ఉందని మీరు కొలుస్తారు అసలుకి? భగవంతుడు అంతే. ముస్లిం కమ్యూనిటీ కానీ, క్రైస్తవ కమ్యూనిటీ కానీ, లేకపోతే బౌద్ధులు, జైన్లు కానీ భగవంతు స్వరూపాల కింద వాళ్ళు కొలుచుకునే వస్తున్నారు తప్ప భగవంతుడు కాదని చెప్పారా? ఒకళ్ళ రూపం లేదంటారు, ఒకళ్ళ రూపం ఉందనుకుంటున్నారు. నాకు రూపంతో ఊహించుకుని దేవుణ్ణి గౌరవించడం నాకు అలవాటు. ఒకళ్ళ రూపం లేకుండా ఒక అద్భుత శక్తి అనుకుని గౌరవించడం ఒకరికి అలవాటు. ఏం చెప్పాలి దాన్ని? ఓ మహాశక్తిని, ఒక దైవాంశ సంబూతుల్ని కాదనే హక్కు ఎవరిచ్చారు? బొట్టు పెట్టుకున్నంత మాత్రం ఏముంది సార్? అంటే హిందూ నాగరికతకి ఎప్పటి నుంచో దూరంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ. ఎవరు చెప్పారు మీకు హిందూ నాగరికత? అన్నదాన్ని, అన్న యొక్క అభియోగాన్ని తొలగించడానికే ఈయన బొట్టు పెట్టుకొచ్చి దాన్ని నేను పాదయాత్రలో ఎక్కడికక్కడ ఆయన వీరతిలకాలు దిద్ది హారతలు ఇస్తే కుంకుమ తుడుచుకుంది ఎప్పుడైనా చూపించండి. ఎన్ని కుంకుమతో ఉన్న ఫోటోలు ఉన్నాయి ఆయనకి? ఇంట్లో సంక్రాంతి సంబరాలు చేసినప్పుడు ఆ దేవుడిని దండం పెట్టుకుని బొట్టు పెట్టుకున్న ఫోటోలు ఎందుకు లేవు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే భారతమ్మను ఆయన ఇద్దరు ఫోటోలు. ఇవన్నీ మీకు నచ్చినట్టు మాడి తిరుపతి వెళ్ళాడు, జుత్తు చెరిపేసుకున్నాడు, అంకితం ఇస్తే ఎవరు చెరుపుకున్నాడు? తలపాగా చుట్టుకోక మునుపు ఆయన జుత్తు సవరించుకున్నాడు. స్వామివారి దగ్గరికి సన్నిధికి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారికి గౌరవంగా ప్రధాన అర్చకులు వచ్చి తలకి ఇది కడతారు. ఎంత విడ్డూరం అంటే సార్, ప్రధానంగా ఒక మాట విన్నాను నేను, ఆ బొట్టు పెట్టింది కూడా బీజేపీ తాలూకు రంగు ఉన్న బొట్టు పెట్టారు. బీజేపీని కొంచెం జోకొట్టడానికి ఆయన మీద ఉన్న కేసు సార్. బొట్టుకి ఎక్కడైనా కేసులు కొట్టేస్తారా సార్? ఏం సార్ కాదు, నాకు అర్థం కాదు సార్. ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే అది ఏ రంగులో ఉంటుందండి? సింధూరం. సింధూరం ఏ రంగులో ఉంటుంది? అది కొంచెం కాషాయ రంగులో ఉంటుంది. అదేంటంటే స్వామివారికి బీజేపీ వాడు అండి, ఆంజనేయ స్వామి అంటే ఏమన్నా బుద్ధి జ్ఞానం? అదే ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి గారు ఆంజనేయ స్వామిని ఎలా కొలుస్తాడు? ఆయన ప్రొడక్షన్స్ అంజనా ప్రొడక్షన్స్. మరి ఏదో మాడియాలి తెప్పేలాగా జర్నలిస్టులను చదువుకోమనండి ఫస్ట్.